నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం రంగాయపల్లి గ్రామ పరిధిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రొడక్షన్ సామర్థ్యం పెంచుకోవడానికి ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఈ సమావేశంలో 43 మంది వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. కంపెనీతో గ్రామస్తులు నష్టపోతున్నామని మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కంపెనీతో గ్రామస్తులకు ఇబ్బందులున్నాయి, ప్రజలను మోసం చేస్తున్నారంటూ కొద్దిసేపు కంపెనీ వద్ద తోపులాటలు జరిగాయి. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి చిన్నశంకరం పేట పోలీస్ స్టేషన్ మరియు శివంపేట పోలీస్ స్టేషన్ తరలించారు. ముఖ్య అతిథి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నాగేష్, కాలుష్య నియంత్రణ మండలి అధికారి మాధురి, ఏఎస్పీ విక్రమ్ కుమార్, తూఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్, ఆర్డీఓ బావయ్య, ఎంఆర్ఓ ఆంజనేయులు, ఎస్ఐ సుభాష్ గౌడ్, 2 గ్రామాల సర్పంచులు, 2 గ్రామాల వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లక్షలాది కొద్ది రూపాయలు ప్రైవేట్ దవాఖానాలో పోతుంటే ఇప్పుడైతే పోలీసు మా పేరు చంద్రబాబు సార్ ఇప్పుడైతే పొల్యూషన్ తగ్గింది. మీరు చెప్తారు మళ్ళీ పెద్దగా పెంచుతున్నట్టు. ఆ పెంచుడు దాంట్లో ఏంటంటే దీని గురించి క్లారిటీగా మాకు శబ్దాలు ఈ వచ్చే రాత్రిపూట వదులుతారు వీళ్ళు కాలుష్యము, అదొకటి నివారించాలని సార్ గారు కోరుతున్నాం. సార్ ఎంఎస్ అగర్వాల్ చాలా వేయాలి మా ఊరికి డెవలప్మెంట్ అనేది. వేరే ఊళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పొల్యూషన్ కానీ బాయిలరు పేలి ఇక్కడ దగ్గరలో ఉన్న ఇల్లు కూడా కొన్ని డ్యామేజ్ అయ్యింది గతంలో. శ్రీహరి చెట్ల గౌరవం అయితే ఆ కంపెనీ అనేది విలేజ్కి ఎంత దూరం ఉండాలి వేయగలంగా మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఎంత దూరం ఉండాలి, దాని నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అనేది మీకు బాగా తెలుసు, మేము అనుభవిస్తున్నాం, మీకు బాగా తెలుసు. అదొకసారి కంపెనీ వాళ్ళు కూడా ఒకసారి వీటిని కంట్రోల్ చేసుకొని పొల్యూషన్ రాకుండా. ఎట్లుందంటే కంపెనీ ఆదాయం తక్కువ ఉంటుంది, బాధ ఎక్కువ ఉంటుంది. మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము సార్లకు కూడా, ఇంతకుముందు గతంలో ఏం జరిగిందో ఎట్లయిందో మాకు తెలియదు. మీ కంపెనీ మీద ఎలాంటి కంప్లైంట్ ఇస్తలే, మీకు కంప్లైంట్ చేయాలంటే మీ దగ్గర రావాలి సార్. ఇక మేము మీ దగ్గర రావాలి, వాళ్ళు మా దగ్గర పిలిపించారు. అందుగురించి ఏమంటున్నామంటే ఈ పొల్యూషన్ కానీ ఈ శబ్దాలు కానీ ఇది రాకుండా చూడండి. మా పుట్టబోయే పిల్లలకు కూడా ఇబ్బందులు కాకుండా మీ పొల్యూషన్ తగ్గించండి. నేను ఇది ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పటిదాకా గతంలో ఎవరేం చేసారు, ఇది లేకపోతే బతకలేదు, ఇది లేకపోతే బతకలేదు. మన దగ్గర ఏదో ఆశపడి అయితే ఎందుకు మన తాతలు బతకలేరా, మన నాయనలు బతకలేరా, మనం బతకలేము, మన పిల్లలు బతకలేరా? ఇంతగానే కాలుష్యం వస్తుంటే ఎన్నోసార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 100 సార్లు తిరిగి ప్రతి ఒక్క రిపోర్టు, సౌండ్ రిపోర్టు, ఎయిర్ కాలుష్యం రిపోర్టు, ప్రతి ఒక్క రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు రిపోర్ట్ తీసుకొని చూడమని వెరిఫై చేయమనండి వాళ్ళని. ప్రతి ఒక్కటి ఉన్న వాల్యూస్ కన్నా ఎక్సెసివ్ ఉంటుంది, ఒక్కటి కూడా తక్కువ ఉండదు. మరి వాళ్ళకి తెలియదా? మనకు 2013వ సంవత్సరంలో పబ్లిక్ హియరింగ్ పెట్టింది. దేనికి 30,000 ఉంటే 3 లక్షలు హియరింగ్ పబ్లిక్ హియరింగ్ పెట్టింది. అప్పుడు మనం అపోజ్ చేసినాము. పరిశ్రమ నడిచింది, ఇంతకాలం నడిచింది, అలాగే ఫ్యూచర్లో కూడా నడుస్తుంది. ఏదైనా చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కానీ మనం సర్పంచ్ అది ఇప్పుడు ఏర్పడింది, జనరల్ సెక్రటరీ ఉంటారు, ఆమె వారు మా యాజమాన్యము నిర్ణయించుకుని ఒక సిఎస్ఆర్ కమిటీ, సిఎస్ఆర్ మీకు ఎలాగ మీరు అనుకుంటున్నారో అన్నిటినీ పాయింట్స్ నోట్ చేద్దాము. 1 by 1 తప్పకుండా క్లియర్ చేద్దాం, అన్నీ చేద్దాం. మేనేజ్మెంట్ అంతా పాజిటివ్గా ఉంది. కాకపోతే ఇంకా ఇప్పుడు నేను చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. 2008 నేను 13లో జాయిన్ అయ్యాను. 2013లో వెట్ స్క్రబ్బర్ ఉండేది, మన పొల్యూషన్ సిస్టమ్ వెట్ స్క్రబ్బర్ ఉండేది. వైట్ స్మోక్ వస్తూ ఉండేది. వైట్ స్మోక్ వస్తున్నా కూడా అలౌడ్ అది, ఎందుకంటే క్లీన్ చేసి మనం వదులుతున్నాం పైకి. దాని తర్వాత టెక్నాలజీ డెవలప్ అయింది, బ్యాక్ ఫిల్టర్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు మీకు చిమ్నీలో చిన్న పొగ కూడా కనబడదు, అది క్లీన్ ఎయిర్ వెళ్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఎప్పుడైనా అదే మన మిత్రులు కూడా అన్నారు ట్రిప్ అయిపోయింది అన్నారు. అది మెషినరీ అన్నప్పుడు చిన్న ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రిప్పింగ్ సిస్టమ్ కూడా పెట్టాం. అంటే మీకు ఎప్పుడైనా పొల్యూషన్ ఆగింది అంటే ఇమీడియట్గా ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఇప్పుడు ప్రొడక్షన్ తీసి జనాల దాంతో ఆడుకోవాలని యాజమాన్యానికి ఉద్దేశం లేదు. ఆ తర్వాత మీరు డిస్ప్లే బోర్డు చూస్తే మనకి 5 స్టాక్స్ ఉన్నాయి.
ప్రైస్ ట్యాక్స్ లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బేరంగూడ కమాన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పటాన్చెరులో నిర్వహించిన వైఎస్ రాజశేఖర జయంతి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బేరంగూడ కమాన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. ప్రజల గుండెల్లో మహానేతగా చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. అన్న కొద్దిగా రౌండ్ అప్ చేపి అన్న బైక్ కాడి నుంచి రౌండ్ అప్ చేపిస్తే కొద్దిగా రైట్ రైట్ ఓ అన్న ఫోన్ నువ్వు అట్లా పెడితే రెడ్డి గారి జయంతి 77వ జయంతిగా జరుపుకున్నాడు. బీరంగూడ గుట్ట కమాన్ దగ్గర నుంచి కమాన్ వరకు ర్యాలీగా వచ్చినాం. అందరూ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కేక్ కటింగ్ కానీ పూలమాలలు కానీ ప్రతి ఒక్కటి అన్ని వేసి కార్యకర్తలు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన నివాళులు అర్పించడానికి వైఎస్ఆర్ అభిమానులందరూ ఇక్కడ రావడం జరిగింది. వైఎస్ఆర్ అంటే ప్రజల మనిషి. వైఎస్ఆర్ గారు పెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పథకాలు ప్రవేశించిన సంక్షేమ పథకాలకు మారుపేరుగా భావించిన జరిగింది. వైఎస్ఆర్ అంటే ప్రతి మనిషికి గుండె చప్పుడు. వైఎస్ఆర్ పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చడానికి అహర్నిశలా కష్టపడి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా కావడం, ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఉచిత విద్యుత్ కానీ ఇలాంటి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ డివిజన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను కొనియాడారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ రెడ్డి, నవారి శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ భరత్, జావీద్, సుధాకర్ రెడ్డి, ధరణి రాజు, యూత్ కాంగ్రెస్ నాయకుడు మహేష్, యాదిలాల్ తదితరులు పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు చేశాయని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారని పేర్కొన్నారు. అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ వంటి కీలక మౌలిక వస్తువుల అభివృద్ధికి ఆయన పాలనలో బాటలు పడ్డాయని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేసిన వైఎస్ఆర్ వంటి నాయకత్వం నేటి రాజకీయాలకు ఆదర్శమని, అదే సంక్షేమ దృక్పథంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాలన సాగిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని తెల్లాపూర్లోని ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించినటువంటి సిపి అన్న గారికి, అలాగే ఇక్కడ గన్ని రాజు గారికి, భరత్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, ఇక్కడ వాజిద్ గారికి, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు పేరున అందరికీ నమస్కారం చేసుకుంటూ, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ప్రజల్లో నిలిచినటువంటి వ్యక్తి. మనము ఆయన 2004 నుంచి 2009 దాకా ఆయన చేసినటువంటి సేవలు ప్రతి గుండెల్లో, ప్రతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గుండెను టచ్ చేసినటువంటి ప్రతి దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, పిసిసి, అట్లాగే సీనన్న గారికి, రాజీరన్న గారికి, ధర్మీరాజు గారికి, అరుణ్ రెడ్డి గారు. బహుశా ఈ రాష్ట్రం లోపల రాజశేఖర్ రెడ్డి లాంటి మహానాయకుడు ఉండలేడు. ఆయన తర్వాత కూడా ఇంకెవరు అంత పెద్ద వైడ్ ఆలోచనతో పుట్టినటువంటి మహానాయకుడు ఇంకోటి లేడు. మిత్రులారా, మీరు అనుకున్నట్టు ఇంతకుముందు చాలా విషయాలు సుధాకర్ రెడ్డి అన్న గారు చెప్పారు, అదేవిధంగా జాషు అన్న గారు చెప్పారు. అద్భుతమైనటువంటి పథకాలు అవి. ఈ దేశం లోపల బహుశా ఏ రాష్ట్రంలో లేనటువంటి 108ను మొట్టమొదటి సృష్టించింది రాజశేఖర రెడ్డి గారే. ఇంజనీర్లు ఈరోజు మనము వాడుతున్నటువంటి భారతదేశంలోనే అతిపెద్ద 77వ జయంతి పురస్కరించుకొని దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని మన తెల్లాపూర్ డివిజన్లోని రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర మరింత పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సమైక్య యూత్ వాళ్ళు కూడా ఇందులో పాల్గొని వైఎస్ఆర్ అభిమానులు కూడా పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. మనందరికీ తెలుసు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 1949 జూలై 8వ తారీఖు జన్మించాడు. మరి ఆయన ప్రస్థానం డాక్టర్గా ఆయన వృత్తి చేసుకుంటూ మరి ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ప్రస్థానం చేసుకొని రాజకీయాల్లో అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలుసు. ఆయన కడప నుంచి 4 ఎంపీగా 4 పర్యాయాలు గెలుపొందడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఆయన గెలుపు ఓటమి అనేది ఎరగని నాయకుడు. మరి ఆయన 2003లో మరి మహాపాదయాత్ర ద్వారా బుధవారం కొల్చారం పోలీస్ స్టేషన్లో మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి పోలీస్ సిబ్బంది కిట్ను పరిశీలించారు. కిట్ నిర్వహణలో ప్రతిభ కనబర్చిన మహిళా కానిస్టేబుల్ శ్రీలేఖను రివార్డుతో అభినందించారు. అనంతరం స్టేషన్ నిర్వహణ, నేరాల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. ఎఫ్ఐఆర్ల నమోదు, స్టేషన్ డైరీలు, రౌడీ, సస్పెక్ట్ షీట్లు, బీట్ బుక్స్, సీజ్ ప్రాపర్టీ రికార్డులు, వారెంట్ల అమలు, సీసీటీఎన్ఎస్, ఈ సాక్ష్య నమోదు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లలో పెండెన్సీ లేకుండా రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిర్వహించాలని సూచించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా నాణ్యమైన, పారదర్శకమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరమైన సహాయం అందించాలని సూచించారు. వ్యాపార సంస్థలు, దుకాణాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని చెప్పారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తమ గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రౌడీ షీటర్ల, సస్పెక్టులపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో సమావేశమైన ఎస్పీ బెట్టింగ్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. విధుల నిర్వహణతో పాటు సిబ్బంది వ్యక్తిగత సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ కృష్ణమూర్తి, సందీప్ రెడ్డి, ఎస్ఐ అహ్మద్ మొహనుద్దీన్ సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మాసాయిపేట మండలంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి చేయని కాంగ్రెస్ నాయకులపై, కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఆయన జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తరపున మండలంలోని నాయకులు, కార్యకర్తలు ఎంతో అభివృద్ధిలోకి వచ్చినప్పటికీ ఆయన జయంతిని మరవడం శోచనీయమని వారు వాపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాంగ్రెస్ నాయకుల్లో ఎవరికైనా జయంతి గుర్తుకొస్తుందని ఎంతో మంది అభిమానులు, ప్రజలు చూసినప్పటికీ అభిమానులు ప్రజల ఆశల బూడిదలో పోసిన పన్నీరైందని మండల ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాది అని చెప్పుకునే నాయకులకు, కార్యకర్తలకు చైతన్యం రావాలని, వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి మరిచిన వెల్దుర్తి మాసాయిపేట మండల నాయకులపై అధిష్టానం ఏం చేయబోతుందో వేచి చూడాలని అభిమానులు అంటున్నారు. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలోని టెంపుల్ బస్టాప్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించిన విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సైతం ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానమే ఉంటుందని అన్నారు. పేద ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అదేవిధంగా కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు.
రాష్ట్ర ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి కూడా మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు కూడా బ్రహ్మాండంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అప్పుడు ఉన్నటువంటి సమైక్య ఆంధ్ర అభివృద్ధిలో తెలుగు ప్రజల అభివృద్ధిలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైన మరి ఇటు అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ వాళ్ళు మనకి మరి సంక్షేమ వెల్ఫేర్లు కానీ వారి బాటలోనే వాళ్ళ మా ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఏదైతే ఒక కార్యదక్షతతో పనిచేస్తే వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రగామి స్థానంలో నిలబెట్టాలని అలాగే ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ పటంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టాలని చెప్పి వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటు పేదలకి మరి వెల్ఫేర్ స్కీములు కానీ ఇటు అభివృద్ధి స్కీమ్ ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని పురస్కరించుకుని కుకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పి బాలాజీనగర్ డివిజన్ టెంపుల్ బస్ స్టాప్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర వారికి జోహార్లు అర్పించడం జరుగుతూ ఉంది. కార్యక్రమాన్ని మా తమ్ముడు సతీష్ రెడ్డి, ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ రాజేష్ గౌడ్, అరవింద్ రెడ్డి మరి ఇతర ముఖ్యులంతా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక మానవతావాది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. పేదలకు అండగా ఉంటూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం ఉన్నా కూడా నేనున్నా అంటూ అన్నా అంటే నేనున్నానంటూ అన్ని కార్యక్రమాల్లో ముందున్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ వారు మన మధ్య లేకపోయినా కూడా ఇవాళ హైదరాబాద్ తెలంగాణ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా బాలాజీనగర్లోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ చూపుడి ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ రావుల నరసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్ పాలెం రఘునందన్ రెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా బాలాజీనగర్ లో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి రాజశేఖర రెడ్డి అభిమానులందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మంచి పేరు తెచ్చుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ చనిపోయినటువంటి చూస్తే చాలా బాధాకరం. ఒక మహానేతను భగవంతుడు ఆ రకంగా తీసుకపోవడం అందరూ కూడా బాధ కలిగింది. భారతదేశంలో రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా ఆ టైంలో చాలా బాధపడ్డారు. రాజకీయ నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి గురించి నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మనం చూశాం. నేను కూడా అతని పరిపాలన చూశాను. నిరుపేదల గురించి చాలా చేసినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి వారి జయంతికి ఈ రోజు పిలవడం అనేది నాకు కూడా అదృష్టంగా. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు కొత్తగా గుర్తుండిపోయాడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటం దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తించి ఎన్నికలంతవరకే వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అది ప్రతిపక్షమైనా ప్రతిపక్షం కాకపోయినా వివిధ రాజకీయ పార్టీలు నడిపేటువంటి నాయకులందరూ కూడా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని సరైన పద్ధతిలో నడపడం అంటే గెలిచిన రాజకీయ పార్టీ వైపు పనిచేయడం మాత్రమే కాదు, ఓడిపోయి మైనారిటీస్ గా ఉండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇచ్చి వాళ్ళు అడిగినటువంటి అనేకమైన అంశాన్ని జీవిత ప్రస్థానము ప్లస్ ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచి ఎలా అంచెలంచెలుగా ఎదిగారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా
ఆయన ప్రజారంజకంగా ఎలా పరిపాలించారనే దాని గురించి మనము ఖచ్చితంగా మననం చేసుకోవాలి. మహాభారతము రామాయణము ప్రతిసారి ఎట్లా మనం వింటుంటామో ఇదే అట్లా ఆయన గొప్ప వ్యక్తిని గురించి మనము ప్రతిసారి మననం చేసుకోవడము తెలిసిన విషయాలు అందరికీ, నేనే కొత్తగా చెప్పను, కానీ మననం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాము. ఆయన విద్యార్థి దశ నుంచే చాలా యాక్టివ్ గా ఉండి విద్యార్థి నాయకుడుగా ఉండేవారు. మళ్ళీ తర్వాత డాక్టర్ అయిన తర్వాత పేద ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తూ ఆయన పేదల మన్ననలను కనుగొని కాంగ్రెస్ హైకమాండ్ లోనే కళ్ళబడి 1978 లో ఫస్ట్ లోనే 28 ఇయర్స్ కే ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన స్వర్గస్థులు అయినంత వరకు ప్రజాక్షేత్రంలో ఏ రోజు ఓడిపోలేదు. కాబట్టి ఆయన అజేయుడు, ఎప్పుడే గాని ఎక్కడే గాని ఓడిపోవడం లేదు. ఇప్పుడు ఏ లీడర్ కూడా అలాగా ఇంతవరకు మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో లేరు. నెక్స్ట్ 30 ఇయర్స్ కే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కావడం జరిగింది. 35 ఇయర్స్ కే ఆయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ కావడం జరిగింది. కానీ ఆయన చాలా యంగ్ ఏజ్ లోనే ఆయన మన హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఇటు ఆదిలాబాద్ వరకు యాక్టివ్ గా తిరుగుతూ మొత్తం యావత్ కార్యకర్తల్లో ఉత్సాహం లేదు, డేరింగ్ డైనమిక్ లీడర్ గా ఎదుగుతూ ఉంటే తట్టుకోలేని వృద్ధ నాయకులు ఆయనను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టడము, హైకమాండ్ వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది. కానీ 1994 లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయిన తర్వాత మళ్లీ అగైన్ 97-98 పీరియడ్ లో ఆయనకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు చేపట్టడం అప్పచెప్పడం జరిగింది. కానీ ఆయన కుల మత జాతి ప్రాంత రహితంగా మొత్తం అందరినీ కలుపుకొని నాగారం గ్రామ పరిధిలోని 87/2 ఫీలింగ్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కీసర తహసీల్దార్కు జిల్లా కలెక్టర్కు గ్రామ పెద్దలందరూ కలిసి కోట్ల విలువైన భూమిని కబ్జా కూరిందని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ హైడ్రా అధికారులు విచారణ జరిపి అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. దాదాపు 3.5 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కీసర ఎంఆర్ఓ యాదగిరెడ్డి మాట్లాడుతూ నాగారంలోని సర్వే నంబర్ 87/2 ప్రభుత్వ భూమి కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులందాయి. రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించి ప్రభుత్వ సీలింగ్ భూమి ఉందని తేలడంతో అక్రమ నిర్మాణాలు ఈ రోజు తొలగించడం జరిగింది. ప్రభుత్వ సీలింగ్ భూమిలో మున్సిపల్ శాఖ నుండి గతంలో అనుమతులు తీసుకున్న ఈ అనుమతులను రద్దు చేయమని మున్సిపల్ శాఖకు లేఖ ద్వారా తెలపడం జరిగింది. ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కీసర తహసీల్దార్ తెలిపారు. ఉన్నది ఫీజు బకాయిల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగొచ్చేంత వరకు దశల వారీగా ఆందోళన కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ తెలిపారు. ఇదే డిమాండ్తో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు
జిల్లాపల్లి అంజీ అధ్యక్షతన బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుండి జగజ్జీవనరాం విగ్రహం వరకు నిర్వహించిన ఫీజుల బకాయిల తిరుగుబాటు ప్రదర్శనలో కృష్ణే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖను దగ్గర పెట్టుకుని ప్రభుత్వ విద్యా వ్యవస్థను గొడ్డలతో నరుకుతూ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని కృష్ణే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వైఖరి వల్ల విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందని విమర్శించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేసి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బకాయిలు 8,000 కోట్లు వెంటనే చెల్లించాలని 16 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకరంగా ఉన్నారు. డిగ్రీలు పూర్తి అయినాయి, కోర్సులు పూర్తి అయినాయి, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, కొత్త వారికి అడ్మిషన్లు ఇవ్వడం లేదు. విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి నీరోగా ప్యారిని కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్టు నిశ్శబ్దంగా దోసుకోండి దాచుకోండి అని పెట్టిండు. అందుకు నిరసనగా ఈరోజు వేలాది మందితోటి తిరుగుబాటు ప్రదర్శన యాత్ర, ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలపై తిరుగుబాటు యాత్ర ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు రాష్ట్రంలోని ప్రతి కాలేజీలో ప్రతి టౌన్లో కూడా జరుగుతుంది. ఈరోజు దాదాపు ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 300 కాలేజీలలో 300 చోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా దిగిరావాలి. ఇప్పటికీ రోజు ఏం పని ఇది మాకు అర్థమైతే లేదు. పిల్లలు చదువుకోవాలన్నా, ఉద్యమాలు చేసుకుంటే రోడ్ల మీద తిరగాలన్నా అర్థమైతే లేదు. ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించకుండా ఇంకా కాలయాపన చేస్తే అది మంచిది కాదు. యంగ్ ఏజ్లో ముఖ్యమంత్రి అయిన భవిష్యత్తు ఉంది. మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది. మీరు వచ్చిన తర్వాత ఒక్క మంచి పని చేయలేదు బీసీలకు. ప్రతి ముఖ్యమంత్రి, నేను 16 మంది ముఖ్యమంత్రులను చూసా. జలగం వెంగళరావు యూనివర్సిటీ విద్యార్థులకు పూర్తి ఫీజుల స్కీము, అదేవిధంగా పూర్తి ఫుల్ మ్యాచ్ ఛార్జెస్ స్కాలర్షిప్ స్కీమ్ పెట్టాడు. టీ అంజయ్, ఆ తర్వాత వెంగళరావు తర్వాత చెన్నారెడ్డి వచ్చాడు. ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్లో రిజర్వేషన్లు పెట్టాడు, స్కాలర్షిప్లు పెంచాడు, హాస్టళ్ల సంఖ్య పెంచాడు, కొత్త హాస్టల్ మంజూరు చేశాడు. టీ అంజయ్ వచ్చాడు, హాస్టళ్ల సంఖ్య పెంచాడు, స్కాలర్షిప్ల సంఖ్య పెంచాడు. ఆ రోజు బడ్జెటే రాష్ట్ర బడ్జెట్ 10,000 కోట్లు. అంత కఠినంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున స్కాలర్షిప్లు ఫీజులు విద్యార్థులకు ఇచ్చారు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి 82లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టడమే కాకుండా చెన్నారెడ్డి పెట్టాడు, దాన్ని 25కు విజయభాస్కర్ రెడ్డి పెంచాడు. కొత్తగా రెసిడెన్షియల్ పాఠశాలల స్కీమ్ను ఎస్సీ ఎస్టీ బీసీలకు కొత్తగా రెసిడెన్షియల్ పాఠశాలల స్కీమ్ విజయభాస్కర్ రెడ్డి పెట్టాడు. ఎన్టీ రామారావు వచ్చాడు. ఇక ఆడికెళ్ళి పండుగ బీసీలది. స్థానిక సంస్థలు 25% రిజర్వేషన్లు పెట్టాడు. ఇంకా గురుకుల పాఠశాలల సంఖ్య పెంచాడు. అదేవిధంగా చంద్రబాబు, ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి కొత్తగా కొత్త స్కీములు పెట్టి రిజర్వేషన్లను 34% పెంచారు. ఆ తర్వాత హాస్టళ్ల సంఖ్య పెంచారు. ఆ తర్వాత చంద్రబాబు వచ్చాడు. ప్రైవేట్ రంగంలో కాలేజీలు పెంచి ఇంజనీరింగ్ విద్య అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఈ విధంగా పెద్ద ఎత్తున పేద కులాల కోసం పాటుపడుతుంటే రేవంత్ రెడ్డి ఇక రాజశేఖర రెడ్డి పీరియడ్కి వస్తే పండుగ ఫీజుల రియంబర్స్మెంట్. నమస్కారం.